కొత్త పిక్చర్ వచ్చేసింది మ్యాట్ని 2 పాకెట్లు కొట్టామంటే 2 రోజులు పుట్టు మనకి. వెళ్ళరా, నాకు ఒక హై క్లాస్ బరం తగిలింది. ఏమిటిది? రేపు ఎవడో ఒకడో బొంబాయి ప్లేన్ లో వెళ్తున్నాడు. వాడి చేతిలో ఒక బ్రీఫ్ కేసు ఉంటుంది. వాడు ప్లేన్ ఎక్కేలోగా ఆ బ్రీఫ్ కేసు మనం కూడా ఎలా అని నీ బ్రీఫ్ కేసు తీసుకురా చెప్తారు. ఎలా దీన్ని తీసుకుని నేను వెళుతూ ఉంటే ఇది నా పెట్టి అనుకుంటారు కదా, అవునా? వెళుతూ వెళుతూ Hello. Yes. Chance number 38, please. 38? Yeah. Sorry. No chance. No chance. I'll go with the in flight. Na పెట్టా. This is totally good. Children. మీకోసం చాక్లెట్ తెచ్చాను. Come on. గురు ఎవరు అబ్బాయి? మన శరణాలయానికి కొత్త అడ్మిషన్ గురు. వీడి రోడ్లో అడుక్కుంటుంటే కోపం వచ్చింది. అడుక్కోకూడదని తిట్టాను. మీ అమ్మా నాన్న ఎవరిని అడిగాను. అమ్మా నాన్న లేరని చెప్పాను. జాలే ఇక్కడ తీసుకొచ్చాను. చూడరా ఈ మాంచుడే చాక్లెట్ ఇస్తాడు, కడుపు మీద అన్నం పెడతాడు, బట్టలు కుట్టిస్తాడు, బొమ్మల పుస్తకాలు ఇస్తాడు, బాగా చదివిస్తాడు. చదువుకుంటావు మరి ఏమ్మా? దేవుడు ఎక్కడో ఉండడు, మంచి మనసులో ఉంటాడు. వెరీ గుడ్. నమస్తే టీచర్. నాకు అన్ని ఫస్ట్ మార్కులు వచ్చాయి. అన్ని ఫస్ట్ మార్కులు నీకేనా? ఉండైతే ఈ చాక్లెట్లు అన్ని నీకే. ఇది మరి నా ముద్దు పెట్టు. ముద్దు. ప్రస్తుతానికి పెంచండి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో బాబు. ఇంకో 5-6 మాసాల వరకు మన శరణాలయానికి ఏ లోటు ఉండదు. సరే మేము వస్తాం. సుబ్బు, నకిలీ సరుకులు తయారు చేసే మనకే గిట్టుబాటు కావడం లేదు. అసలు సరుకులు తయారు చేసే కంపెనీ వాళ్ళు ఏ అవస్థ పడుతున్నారో పాపం. మందుల్లో కలిపే రంగు నీళ్లు మొదలుకొని సిమెంట్ లో కలిపే బూడిద, చివరకు ఖాళీ సీసాల ధరలు కూడా పెరిగిపోయాయి. నకిలీ స్కాచా? మాకు ఇదే సప్లై చేస్తున్నావా? అమ్మమ్మ తమ్మగా మూత తెరవగానే వాసన పట్టేస్తారే. అక్కడే ఉందో ఎక్కడికు. మూత తెరవగానే కనీసం వాసనైనా అసలు కనిపిస్తే చాలయ్యా. తాగిన తర్వాత వాడి కర్మ అసలు నకిలే తెలియదు. ఎలా ప్యాక్ చేస్తున్నారు? ప్రతి 2వ ప్యాకెట్ మందు సార్. నో, ప్రతి 2వ సిగరెట్ మందుగా ఉండాలి. ఓకే సార్. ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే కూర్చున్నారా? ఏమైనా సాధించారా? సారీ సార్, డాక్టర్ రఘుపతి గారు సహకరించకపోతే మేమేం చేయలేం సార్. పెద్ద సర్టిఫికేట్లు, పెద్ద డిగ్రీలు చదివి తెచ్చుకున్నావు అయితేగా. అది కాదు సార్. తలలు ప్రతలు కొట్టుకుంటారో తల కిందలుగా తపస్సు చేస్తారో నాకు తెలియదు. వారం రోజుల్లోగా నాకు రిజల్ట్స్ కావాలి. ఓకే. సకల రోగ నివారిణి దివ్య సంజీవిని. బయట లేబుల్ సంజీవరావు, లోపల సరుకు మందనమాట. దేవరాజు, ఈ సరుకంతా ఇలాగే ఉంటుంది. ఎప్పుడమ్మాలో నేను చెప్తాను. ఓకే బాస్.
థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హరి ఎస్, ఊళ్ళో పెద్దలంతా మా ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటారు. అర్జెంట్గా వెళ్ళాలి. ఓకే. మిత్రులు సంజీవరావు గారిని తీసుకుందాం. కూర్చోండి. వీరు పెద్ద మందుల కంపెనీ యజమాని, లక్షాధికారి. చీకటి పడిన తర్వాత దీపం పెట్టని ఇల్లు ఉంటుందేమో కానీ వీరి మందు సర్వరోగ నివారిని, సంజీవిని లేని ఇల్లు మాత్రం ఉండదు. అలాంటి మందులకు ఇవాళ దేశమంతటా నకిలీ. వీరి మందులు అలా గోడౌన్స్ లో చెదల పెట్టిపోతున్నాయి. సీసాలకు నకిలీలు, లేబుల్స్ కు నకిలీలు తయారు చేసి అంటించి అమ్ముకుంటున్నారు, డబ్బు చేసుకుంటున్నారు. డబ్బు దేవుంది శేషారావు గారి బెథో డబ్బు అన్యాయంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయండి. కరెక్ట్. అది తలుచుకుంటే నా కడుపు తరుక్కుపోతోంది, హృదయం ద్రవించిపోతోంది, కన్నీరు ప్రవాహం అయిపోతోంది. నా దేశం, నా ప్రజలు, ఈ అవినీతిని అరికట్టడానికి పోలీసులను మాత్రం నమ్మకండి. అంటే కేవలం బరువంతా వారి మీదే వేయటం మంచిది కాదని నా ఉద్దేశం. అందరం కలిసి పనిచేద్దాం. సంఘంలో ఉన్న ఘరానా దొంగలను పట్టుకుందాం. ఎస్ఐ రంగయ్య గారు బహుత్తములు, ముక్కుకు సూటిగా పోయే అధికారి. 20 సంవత్సరాలుగా అదే పదవిలో ఉండటం వారి నిజాయితీకి ఒక గోల్డ్ మెడల్. శేషారావు గారు, నాకు కావాల్సింది నా గురించి విమర్శలు మాత్రం, మిగతా అప్రస్తుతం. ఈ విషయంలో మా డిపార్ట్మెంట్ నుంచి మీకు కావలసిన సర్వ సహకారాలు అందజేస్తానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నాలాగే మీకు కూడా పొగడుతుంటే చెప్తావు. సర్లేండి. ఆ ముఠా ఆచూకీ తెలియజేసిన ప్రతి ఒక్కరికి తలా 1,000 రూపాయలు బహుమానంగా నా సొంత డబ్బు ఇస్తానని సంతోషంగా ప్రకటిస్తున్నాను.